హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ఎంతో టేస్టీ అయిన క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మటన్ పాయా కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మటన్ పాయా కోసం నేను ఇక్కడ మటన్ కాళ్ళను కుక్కర్లో వేసుకొని 12 విజిల్స్కి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని రెడీ చేసి పక్కన ఉంచుకున్నా. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా, సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకుంటున్నాను పులుపు కోసము. మనకు టొమాటో అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలకి మనకు టొమాటో మెత్తబడిపోయింది. ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం కొద్దిగా ఎక్కువ తినేవారు కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి డ్రై మసాలాలన్నీ. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కాళ్ళు అలాగే దాంతోపాటు కాళ్ళ జ్యూస్ కూడా మొత్తం వేసేసుకొని అంతా కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము 1.5 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీకి అనేది థిక్నెస్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన మటన్ పాయా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్